చిన్నదన నీ కోసం. నా కింగ్ వచ్చింది. యా ఇక్కడ ఆల్రెడీ కింగ్ ఎంటర్ అయిపోయాడు. ఎంత బాగా సర్దేస్తున్నారు. దీన్నే కొన్ని ఏరియాల్లో దొంగలు పడ్డాక తాళం వేయడము అంటారు. చేసిన ఎదవ కవరింగ్లు చాలండమ్మా. శంకరం ది గ్రేట్ హీరో వచ్చాడని వెళ్ళి మీ బాబాకి చెప్పాడు. లేడా అంటే కొంప తీసి రాత్రికి రాత్రి స్టంప్ అవుట్ అయ్యాడే ఏంటి? స్టెప్ అవుట్ అవ్వలేదు, రన్ అవుట్ అవ్వలేదు. లేడు అంటే బయటికి వెళ్ళాడని అర్థం. బయటక ఎక్కడికి వెళ్ళాడు తెలీదు. ఏంటి ఆటలు ఆడుతున్నారా? అవును, ఖాళీగా ఉన్నామని పేకాడుతున్నాం. నేను మాట్లాడుతున్నది ఈ ఆట గురించి కాదు. బాబా ఉన్నా సరే లేడు అని చెప్పి మీ దొంగాట గురించి. అబ్బా నిజంగానే లేడు శంకరం. మీరు లేడని చెప్తే నమ్మేయడానికి నేను మీలాగా భక్తుని కాదురా. శంకరం, జిగురు శంకరం ఇక్కడ. ఎలా చెప్పాను రా? పిచ్చెక్కించమ్మా. బాబు నమ్మితే నమ్ము, లేకుంటే లేదు, నీ ఇష్టం. పొలంలో పంట లేదని చెప్పు, నమ్ముతాను. అంతేగాని మట్టి లేదని చెప్తే నమ్మను. అలాగే ఈ ఆశ్రమం లేదని చెప్పు, నమ్ముతాను. అంతేగాని గోకుడు బాబా లేడని చెప్తే నమ్మరా? అరే ఓ జిగురు శంకర్ కి ఫోజియో. ఎవరాడు? మిమ్మల్ని రా ఎదవల్లారా. జీ శంకరం. వెళ్ళండి, వెళ్ళి ఆ బాబా ఎక్కడున్నాడో వెతకండి. ఆశ్రమాన్ని జల్లెడ పట్టేయండి. పట్టారా? ఏంట్రా ఎతుకుతున్నారు? జల్లెడు పట్టమన్నా కదా బా. యాదవ కౌంటర్లు వేస్తే మొహం పగులుద్ది. వెళ్ళండి, వెళ్ళి బాబాని వెతకండి. ఎక్కడా లేడు బావా. లోన్ ఎక్కడా లేడు బావా. చెప్తే నమ్మకపోతే ఇలాగే ఉంటుంది మరి. పాప పీ సుశీల, సాధువులింట్లో సారాయి బాటిల్ దాచినట్టు ఇందాక నుంచి తెగ కష్టపడిపోతున్నావు. ఇంతకీ ఏముందమ్మా బాక్స్ లో? అబ్బే ఏం లేదు శంకరం, ఏం లేదు. అబ్బచా, నిజమా? మరి చెప్పవే. చూడు పప్ప, జుట్టుని జడతో కవర్ చేసినట్టు నువ్వు భయాన్ని మాటలతో బాగానే కవర్ చేస్తున్నావు గాని తప్పమ్మా, ఏముందో చూద్దాం. శంకరం, 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 నీకు కావాలంటే నన్ను తీసుకెళ్ళు, కానీ ఆ బాక్స్ ముట్టుకుంటే మాత్రం బాగోదు. రే బావా, వీళ్ళు ఇంత అడవుడు చేస్తున్నారంటే ఆ పెట్లో బంగారు బిస్కెట్లో లేక డబ్బు కట్లో ఉండుంటాయి రోయ్. చూడండి, దారం తెగిందని గాలిపటాన్ని మీరొద్దన్నారని ఆ బాక్స్ ని ఈ శంకరం వదిలేయడు. నాకు అది కావాలి అంతే. ఏదైనా తీసుకో శంకరం. నాకు అదే కావాలి, అదే కావాలి, తప్పుకోండి. నువ్వు లే శంకరం. వదులు వదులు వదులు. ఓకే, దాన్ని తీసుకోకూడదు అంతే కదా? అవును అవును, ఇట్స్ ఓకే. రై పదండి రా. వెళ్దాం పద. వద్దు శంకరం, శంకరం వద్దు. శంకరం వద్దు. అది తీసుకొద్దా తీసుకొద్దా?
ఇదేంటి బావా? అంటే మీ బాబాది బట్టతల అమ్మని జుట్టునింత స్మూత్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు బాబా అని అందరూ అడుగుతుంటే ఏదో అలా కలిసొచ్చిందని చెప్పేసేవాడు. చివరికి ఇలా కలిసొచ్చిందన్నమాట. బాబా 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 ఏం కావాలి? బాబా గారు కావాలి. ఎందుకు? ఒక ముఖ్యమైన మొక్కుబడి చెల్లించుకోవాలి. ఏంటో అది? ఏం లేదండి, బాబా గారు నన్ను కొత్త రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని సలహా ఇచ్చారు. చేశాను. అది బీభత్సంగా కలిసి వచ్చింది. అందుకే కృతజ్ఞతగా బాబా గారికి ఈ 5 లక్షలు కానుకిద్దామని వచ్చాను. ఏంటి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? మాట్లాడుకోవడం కాదు, ప్లానింగ్ చేసుకుంటున్నాం. ప్లానింగ్ ఏంటి? అదే ఏకాంత సేవ నుంచి బాబా గారిని ఎలా తీసుకురావాలా అని. భక్త రామదాసా, మీరు వెళ్ళి బాబా గారిని పంపించండి. నువ్వు వెళ్ళి చెప్పించి. బాబా గారు వచ్చారు, దాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళండి. బాబా గారేంటి పక్క తిరిగి ఉన్నారు? పక్కకు కాదు, వెనక్కి తిరిగి ఉన్నారు. రాత్రిపూట నల్ల కళ్ళజోడు పెట్టుకుని అలానే కనిపిస్తుంది. తీసి చూడు. అవునవును, వెనక్కే తిరిగి ఉన్నారు. బాబా గారు దేవుడితో మీటింగ్ లో ఉన్నప్పుడు భక్తులకి మొహాన్ని చూపించరు. బాబా, మీ వల్ల ఈ దరిద్రుడు అదృష్టవంతుడయ్యాడు బాబా. ఒక్కసారి మీ దర్శన భాగ్యం కలిగించండి బాబా. వెనక్కి తిరగండి బాబా. తిరిగితే తెలిసిపోతుంది. ఏంటి తెలిసిపోయేది? అదే ఈ టైంలో బాబా గారి ఫేస్ లో ఒక వెలుగు వెలుగుతూ ఉంటుంది. అది చూసి నువ్వు తట్టుకోలేవని చెప్తున్నా అంతే. ఆహా, అయితే ఆ వెలుగు తగ్గాక బాబా గారి దర్శనం చేసుకునే వెళ్తాను. బాబా, నాయనా, ఈ భక్తుడు మహా మొండి భక్తుల్లా ఉన్నాడు. మీకు తప్పేలా లేదు. ఒక్కసారి తిరగండి బాబా. ఓం బరబర గురుదేవా. నాకేం కనపట్లేదు బాబా, నాకేం కనపట్లేదు. నేను చూడలేకపోతున్నాను బాబా. బాబా 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 బాబా, భక్తుడు భయపడిపోతున్నాడు. తేజోవంతమైన మీ పవర్ కి భక్తుడు తట్టుకోలేకపోతున్నాడు. మీరు వెనక్కి తిరిగేయండి బాబా. ఓం బరబర గురుదేవా. కరెంట్ వచ్చింది, కళ్ళు తెరవండి. ఓం తత్సత్. మీరు చాలా అదృష్టవంతులు. బాబా గారి కొత్త అవతారం మీకు దర్శనమైంది. ఇక నుంచి మీకు పిచ్చిగా కలిసి వచ్చేస్తుంది. వెళ్ళండి, వెళ్ళి పండగ చేసుకోండి. ఆ కానుక ఇలా ఇవ్వండి. నువ్వు గోకని చోటుందా బాబా బాబా, నువ్వు గోకని చోటుందా బాబా బాబా. బాగా
బాగా గోకాము నిన్ను బాగా గోకాము ఎరగ తీసారా? నేనే పెద్ద రింగ్ మాస్టర్ని, నాకే రింగ్ వేయాలనుకుంటాడా గోకుడు బాబా? అరే శిష్యులు, 5 లక్షలు విగ్గు తీసుకెళ్తున్నాను. పీకే బాబా ఆశ్రమంలో ఉంటాను, వచ్చి మీ బాబాని తెలుసుకోమని చెప్పండి. అరే వీడెక్కడ్రా? పద. ఏంటిది? నా శిష్యులకి ఏమైంది? ఏమైంది? ఎవరు మిమ్మల్ని ఇలా కట్టేసింది? ఏయ్! నేను ఆశ్రమంలో లేనప్పుడు వచ్చి గలాటా చేసి వెళ్తారా? రేయ్, మిమ్మల్ని వదలరా, మీ అంతు చూస్తాన్రా. నా విగ్గును కూడా దొంగిలిస్తారా రాస్కెల్స్? నేను హెవీ టెన్షన్ లో ఉన్నప్పుడు ఈ గోకుడేంటి? అలవాటైపోయింది స్వామి. ఏంటి? నా కోసం విరాళంతో వచ్చిన వ్యక్తిని ఏమార్చి 5 లక్షలు కొట్టేశారా? అయ్యా! నేనేం మూర్చపోలేదు నీళ్లు చల్లడానికి. వాడు వాళ్ళ బ్యాచ్ ఇక్కడ ప్యాకాట్ కూడా ఆడారా? అవును స్వామి. క్షమించను, ఇక వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తే లేదు. నువ్వు లోపలికి వెళ్ళి దుప్పటి తీసుకునిరా. దుప్పటి, తలదిండు, మంచం కూడా తీసుకురాలేకపోయావా? ఉంది స్వామి. ఏయ్! నీ జుట్టు కత్తిరిస్తాను. సమయం సందర్భం ఉండదా నీకు? ఒక పక్క వాడు మిమ్మల్ని తాళ్లతో కట్టేశాడు, ఇంకో పక్క 5 లక్షలు కొట్టేశాడు. ఇప్పుడు ఆ తలదిండు అవసరమా? ఆ దుప్పటి ఇలా ఇవ్వు. ఇవ్వు. ఈడేంట్రా ఆఫ్ కొట్టేసి పుల్ తెత్తానే లేడు, ఇంకా రాడేంట్రా? ఆడు దారిలో దేన్నో దాన్ని గోకుతూ ఉంటాడు రా. అవును రోరీ, గోగుడు అంటే గుర్తొచ్చింది. మీరు ఆ గోగుడు బాబా ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు నన్ను కూడా పిలవాల్సింది. అబ్బా, వస్తే ఏం చేసి ఉండేవాడు ఏంటి? వాడి శిష్యురాలతో బిర్యానీ చేయించి మీ అందరికి వడ్డించమనేవాళ్ళు. ఇప్పుడు నువ్వు బిర్యానీ అన్నావు కాబట్టి నాకు ఇప్పుడు బిర్యానీ కావాలంతే. ఇప్పుడు బిర్యానీ కావాలంటే మలికిపురం టౌన్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా కుదురుతుంది? నువ్వేం చేస్తావు నాకు అనవసరం, నాకు బిర్యానీ కావాలంతే. సరేలే, ఇక్కడికి ఎలాగో గోగుడు బాబా వస్తాడు కదా, బిర్యానీ తెమ్మని ఆడిని గోగుదాంలే. నువ్వు గానే సైలెంట్ గా ఉండండి. ఎవడో దుప్పటి కప్పుకొని వస్తున్నాడు. ఎవడరా నువ్వు? పర్మిషన్ లేకుండా నా ఆశ్రమం ఏరియాలోకి వచ్చావు? అయ్యా, ఆగ్రహించకండి, నేను గోకుడు బాబాను. మీరా బాబా, ఏంటి దుప్పటి ముసుకేశారు? నిన్నటి నుంచి వైరల్ ఫీవర్ శంకరం, చలి పెడుతోందని కప్పుకున్నా. చిచ్చి, అది వైరల్ ఫీవర్ అయి ఉంటుందో, దూరంగా జరిగి లేకపోతే మాకుంటుకుంటుంది. చలిమంట వేయమంటారా బాబా? నువ్వు వద్దులే శంకరం, నువ్వు ఆశ్రమం మీద చేసిన అటాక్ కి నాకు కొంచెం వెచ్చగానే ఉందిలే. ఏంటి, ఏదో పని మీద వచ్చినట్టున్నారు? నీకిదేమైనా న్యాయంగా ఉందా శంకరం? ఓ, మీరు న్యాయం గురించి మాట్లాడుతున్నారా? ఏంటో చెప్పండి బాబా. నేను లేనప్పుడు ఆశ్రమంపై దాడి చేయడం నేరం కాదా నాయనా? మీరు బాలామణితో కలిసి ఊరు వాళ్ళ గుట్టులాగి దేవుళ్ళ చలామణవడం కంటే నేరమా బాబా? శంకరం, ఏంటి బాబా? మనం కూల్ గా మాట్లాడుకుందాం. అలా రా దారికి. అరే బాబా ఏదో డీల్ చేసుకోవడానికి వచ్చినట్టున్నారా? అవును శంకరం, నా పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నావు. నీకు చేతులెత్తి దండం పెట్టాలి. హ్యాండ్సమ్, హూ ఆర్ యు? నేనే గోకుడు బాబాని. మరి ఈ అవతారం ఏంటో? జస్ట్ చేంజ్ కోసం ఇలా సివిల్ డ్రెస్ వేసుకున్నానంతే. బాబా గారు జీన్స్ ఎక్కడ కొన్నారో గానీ లవ్లీ. జీన్స్ అంత నీట్ గా ఉండకూడదు, అక్కడక్కడ చిరిగిందనుకో కొత్తగా ఫ్యాషన్ గా ఉంటుంది. పళ్ళతో పీకేమంటారా?
ఏంటి పీకేది పిక్కలా? టీ షర్ట్ లో షారుఖ్ ఖాన్ లేడు. రేయ్ ఆగండ్రా, ముందు ఆయన డీల్ ఏంటో వినేవండి. నువ్వు కూర్చో. చెప్పండి బాబా గారు. శంకరం, నేను విగ్గు లేకుండా ప్రజలకి నా మొహాన్ని చూపించలేను. ఓకే, ఇక నా ఆశ్రమం కూడా నిధులు లేక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నా భక్తుడు సమర్పించిన 5 లక్షల్ని సహృదయంతో ఇచ్చేస్తావని నా మనవి. నీకు డబ్బు విగ్గు రెండు కావాలి అంటే భూపతి కూతురే దొంగ అని 10 మందిలో చెప్పాలి. శివ శివ, నా నోటితో భూపతి గారి కూతురు దొంగ అంటే రచ్చబండ దగ్గర ఆయన నాకు సిల్వ వేసేస్తాడు. దయచేసి ఆ సంగతి వదిలేసి ఇంకో ఆప్షన్ ఇవ్వయ్యా ప్లీజ్. అసలు నీకు డబ్బు ఇవ్వం, విగ్గు ఇవ్వం. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో పోరా. టీకే, నువ్వు ఇక మందు తాగడం ఆపేస్తే బెటర్. శంకరం, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. సరే, నువ్వు సుజాత దొంగ అని చెప్పనంటున్నావు కాబట్టి నీకు విగ్గు డబ్బులో ఏదో ఒకటే ఇస్తాను, కోరుకో. ఒకటే ఇస్తావా? ఎస్. నీకు విగ్గు కావాలా లేక డబ్బు కావాలా, ఏది కావాలో ఆలోచించుకో. అరే ఎర్రి పప్ప, విగ్గు కోసం నేను 5 లక్షలు ఎందుకు వదులుకుంటాను చెప్పు? ఏంటి బాబా ఆలోచిస్తున్నావు? నా ఆర్థిక స్థితి బాలేదు కాబట్టి నాకు 5 లక్షల డబ్బే కావాలి. అరే శంకరం, ఆ కంపు కొట్టే విగ్గు కన్నా 5 లక్షలు ఎక్కువరా, ఆలోచించుకో. ఏయ్, అసలు నీకేమేమో గో బ్యాక్. ఏయ్, ఆప్షన్ నేనే ఇచ్చాను కాబట్టి బాబాకి 5 లక్షలు ఇచ్చేయాల్సిందేరా. నువ్వు అక్కడ హలో, ఎవరో వెర్రి భక్తుడు అజ్ఞానంతో ఇచ్చిన డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ. ఆగా వెళ్తూ ఆ దరిద్రాన్ని కూడా తీసుకెళ్ళు. అదెందుకు మాకు తీసుకో. వస్తాను శంకరం. అలాగే అలాగే. బాలమణి, ఏమైంది బాబా? ఏం చెప్పమంటావు నా పరిస్థితి? ఆ శంకరం గారు నా ఆశ్రమం మీద దాడి చేసి కిష్కిందకాండ చేసి వెళ్ళాడు. అబ్బా, నువ్వు ఊరుకో బాబా. చెరుకు చెట్టంత మగాడివి నువ్వు కన్నీరు పెట్టుకుంటే ఎలా? నాకు మనశ్శాంతి లేదు బాలమణి, ఇక ఆత్మహత్యే గతి. అబ్బా, ప్రతి సమస్యకి చావే పరిష్కారం అనుకుంటే నా మొగుడు అప్పారావు ఎప్పుడో చావాలి. నీ మొగుడిని ఆదర్శంగా తీసుకోమంటావా? తీసుకోవాలి, తప్పదు. ఆ బాబా, నువ్వు ఒక పని చెయ్యి. ఏంటది? సరే బాబా, ఉంటాను. బంగారం ఇది మనసున నేపెను కంగారం, కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను బంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం
నాన్నా 6 తర్వాత 7రా. ఇక ఇప్పుడు ఈ గోకుడు బాబాకి ముగే లేదురా. నా డార్లింగ్ బాలమనిచ్చిన ప్లాన్ ని ఫాలో అవుతాను. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్న శంకరం గడికి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇస్తాను. ఏయ్ శంకరం, నేను మాయలకే మాయన్రా. నీలాంటి వాడి విషయంలో తలపండి బొజ్జంతా ఊడిపోయిందిరా. తెల్లారేసరికల్లా నీ డబ్బు కొట్టేసింది బుజ్జమ్మని చెప్పకపోతే నాకు బాలమనికున్న గోకుడు విషయాన్ని లీక్ చేస్తానని చెప్పావు కదరా. ఇప్పుడు చూడరా, నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. ఏ బాలమణి, ఎవడ్రైడు కళ్ళు దాగిన కోతిలాగా మన ఊరికి డాన్స్ చేస్తున్నాడు? ఒరే వీడు, అరే వాడు మన జాక్సన్ లా. అవునరా, వాడు మన జాక్సనే. ఒరే జాక్సన్, యా, ఒరే హాయ్ మామ్, హౌ ఆర్ యు మ్యాన్? ఒరే జాక్సన్, ఆడే. ఒరే మామ దారా. యా, రేయ్ ఎలా ఉన్నావురా? యాకరా అచ్చరే ఎప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే మన జన్మభూమిలో అడుగు పెట్టాను మామా. అవునరా, ఆ సినిమాలో హీరోగా చేస్తున్నాను, ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాను అని బోల్డ్ అని చెప్పా. ఒక సినిమాలో కూడా కనిపించలేదేంట్రా? అంటే మామ అది బాహుబలి 2లో నాది మెయిన్ విలన్ క్యారెక్టర్ మామా. అందుకే అంతకు ముందు చేసిన సినిమాలన్నీ కట్ చేయించి పడేశా. అరే నీకు పవన్ కళ్యాణ్ ఇల్లు తెలుసేంట్రా? రేయ్ ప్రశ్న అడిగే ముందు ఆలోచించాడు. రేయ్ ఇల్లేంటి మామా, మనిషే ఫుల్ క్లోజ్, కాఫీ తాగడానికి రమ్మని తెగ చంపుతుంటాడు అనుకో. ఈసారి హైదరాబాద్ వెళ్ళి నన్ను కూడా తీసుకెళ్ళరా. మహేష్ బాబు సెల్ఫీ దిగాలని నా జీవితాశయం రా, ప్లీజ్ రా. నువ్వెళ్ళి మహేష్ బాబుతో సెల్ఫీ దిగడం ఏంట్రా? మహేష్ బాబే నీతో వచ్చి సెల్ఫీ దిగుతానంటే నీకేమన్నా ప్రాబ్లమా? మహేష్ బాబు మన ఊరికి ఎందుకు వస్తాడు మామ, ఏదో కటింగ్ కాకపోతే. అరే మామా, శ్రీమంతుడు సినిమాలో దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు తీసుకొచ్చా. ఈ సాంగ్ కి డాన్స్ చేయించింది ఎవడో తెలుసా? మనమే. మహేష్ బాబు ఏమన్నాడో తెలుసా? బుర్రిపాలెం తర్వాత మనూరినే దత్త తీసుకుంటా అన్నారా? అవునా?